ఆవేశంలో ఉన్నటువంటి ప్రజల ఆవేశాన్ని చల్లార్చాలంటే డైల్యూట్ చేయాలి, డైవర్షన్ చేయాలి. మహాసేన రాజేష్ చేసింది అదే. మొన్న అతన్ని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాల నుంచి హిందుత్వ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే అతను వాడని తిట్టు లేదు, మాట్లాడని బూతు లేదు. బ్రాహ్మణులు, వైశ్యులు, కాపులు, పవన్ కళ్యాణ్ని ఇక అసలు తిట్టని మనిషి అంటూ ఎవరు లేరు. అతను తిట్టంది ఎవరినన్నా వేళ్ల మీద లెక్కేయలేము. అందరినీ అమ్మ బూతులు, అయ్య బూతులే, లం కొడకలు, ముమ్ కొడకలే, పగల కొడతా, చంపేస్తా, నరికేస్తా, ఇదే తరహా మాటలు. సరే, తన యూట్యూబ్ వ్యూస్ ఒక వర్గాన్ని పోగేసుకోవడానికి, అట్లాగే నిధులు రాబట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయా క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళ నుంచి కాస్త విరాళాలు తీసుకోవడానికి ఇదంతా ఉపయోగపడింది. బట్ ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఆశీస్సులో లోకేష్ తోడ్పాటో కానీ వెల్ సెటిల్డ్ అయ్యాడు. ఇప్పుడు ఎట్టకేలకు పి గన్నవరంకి సీటు సంపాదించుకున్నాడు. కానీ అప్పటి నుంచి ప్రజలు అవన్నీ నిలతీయడం ప్రారంభించాక జనసేన ఆగ్రహం, భారతీయ జనతా పార్టీ అయితే డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు, కానీ హిందుత్వ సంఘాల ఆగ్రహంతో తను విరమించుకుంటున్నట్టు ప్రకటిస్తూ ఒక వీడియో చేశాడు. దానికి మళ్ళీ ఒక క్యాస్ట్ ట్యాగ్ లైన్ వాడాడు. అతని క్యాస్ట్ పేరుని ఎవరైనా విమర్శించారా? అతని తెలివితేటలు చూడండి. అతను క్రిస్టియన్ వచ్చి నువ్వు దళిత పేరు చెప్పుకుని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు అని అడిగితే అది కులాన్ని అవమానించినట్టంట. అది హిందుత్వ సంఘాల విషయం. పవన్ కళ్యాణ్ని వీళ్ళని బూతులు తిడితే దానికి వాళ్ళు రియాక్ట్ అయితే అయ్యో దళితుడికి లేదు అనేటువంటిది ఒక సింపతి గేమ్ నడుపుతున్నాడని మొన్నే చెప్పుకున్నాను. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అతని సీటు తీసేస్తున్నట్టు ఏం ప్రకటించాలా, అక్కడ వేరే వాళ్ళని ఎవ్వరి గురించి ఏదో మొన్న ఆలోచించారు ఐవీఆర్ఎస్ అన్నారు, కానీ ఏమీ లేదు. రెండోది, తీసేసినా కూడా వాళ్ళనేం తిట్టద్దని చెప్పడం ద్వారా వాళ్ళ దగ్గర సింపతి కొట్టేసి అదొక గేమ్. ఒక సైకలాజికల్ గేమ్లో మాత్రం మంచి ఎక్స్పర్ట్ మహాసేన రాజేష్ని అభినందించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, తాజాగా వాళ్ళదేదో ఫేస్బుక్ ఇట్లాంటి లైవ్ స్ట్రీమ్లో పెట్టుకున్నటువంటి సందర్భంలో తన అసలైనటువంటి వైఖరి చెప్పేశాడు. మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు, దేశం నలుమూల నుండి, ప్రపంచ నలుమూల నుండి వచ్చి. ఇప్పుడు దాంట్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను కదా నేను మొన్ననే. క్రిస్టియన్స్కి సంబంధించి అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే కనుక దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణకని అయితే అతను లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. లీగల్ ఒపీనియన్ ప్రకారం కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేటువంటిది క్రిస్టియన్ అని రాసుంటేనే కుదురుతుంది. ముందైతే అతను ఎస్సీ సర్టిఫికేట్గానే ఉంటుంది కాబట్టి ఆ కింద పోటీ చేసేయచ్చు. ఆ తర్వాత ఎవరైనా అబ్జెక్ట్ చేసినా దాని మీద విచారణ ఆ తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండేది ప్రభుత్వం కాదు విచారించేది, ఎన్నికల సంఘం ఇప్పుడేం దాని ఆధారంగా ఏమి డిస్క్వాలిఫై చేయదు, ఆపదు. అప్పుడు ఆ తర్వాత గెలిచిన తర్వాత ఎంక్వైరీ పెట్టినప్పుడు అతను క్రిస్టియనా కాదా అంటే దానికి అతను వాడిన పదం ఏంటంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అన్నటువంటి పాయింటే తప్పించి, అంటే నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని ఎక్కడా డిక్లేర్ చేయలేదు, కేవలం క్రిస్టియన్ హక్కుల కోసం పనిచేశాను అంతే. ఈ విధంగా తెలివైనటువంటి వ్యవహారం. రేపొద్దున అదే చెప్తాడు. అతను కన్వర్ట్ అయినట్టుగా ఏ చర్చి సర్టిఫికేట్ ఇవ్వదు కదా, అది ఆ కాగితం కూడా చూపెట్టాడు కదా. టోటల్గా అతను పోటీలోనే ఉండదలుచుకున్నాడు, జస్ట్ డైల్యూట్ చేయడానికి లేదా ఓ సింపతి క్రియేట్ చేసుకోవడానికి గేమ్ ఆడుతున్నాడు.